నొప్పులు పెరిగి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ వరకు వెళ్లకుండా ఉండాలంటే వీళ్ళ జీవనశైలిని పూర్తిగా మార్చుకోగలిగితే అది మంచి పరిష్కారాన్ని మీకు అందిస్తుందన్నమాట. మరి ఏమి మార్చుకోవాలి జీవనశైలిని? ఆహారములో ప్రధానంగా ఉప్పు లేకుండా ఆహారం తినండి. ఉప్పు అనేది మనం తినటం ద్వారా అది కేవలం రుచికే. అందుకని బయట నుంచి వేసుకున్న ఉప్పు అంతా కూడా రోజుకి 4 గ్రాములు 5 గ్రాముల మించి కిడ్నీలు బయటికి గెంటలేవు. మిగతా ఉప్పు అంతటిని లోపల శరీరం ఎక్కడో చోట పేర్చాలి, దాయాలి. ఆ ఎక్కువైన ఉప్పు అంతా వచ్చి కీళ్ళ సందుల్లో పేరుకుని కీళ్ళ సందుల్లో జిగురును ఉత్పత్తి చేసే కణజాలం, ఆ పొరలు ఏవైతే ఉంటాయో సైనోవియల్ జిగురును ఉత్పత్తి చేసే కణజాలం, వాటిని డ్యామేజ్ చేయటం, ఈ కీళ్ళ సందుల్లో సోడియం బైకార్బోనేట్ క్రిస్టల్స్గా మన తిన్న ఆహారంలో టేస్ట్ కోసం వేసుకుని ఉప్పు అంతా పేరుకుని ఈ కార్టిలేజ్ని అరిగిపోయేటట్టు, పగిలిపోయేటట్టు, డ్యామేజ్ అయ్యేటట్టు సాల్ట్ చేస్తుంది.